చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభములు, వందనాలు. వాక్యాన్ని చదువుకొని ముందుకు వెడదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అన్నాడు. ఈ వ్రాయబడిన మాట ఎవరి గురించి వ్రాయబడింది అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన ద్వారా బాప్తిసం పొంది, బాప్తిసం ద్వారా దేవుడిచ్చిన పరిశుద్ధాత్మను పొందుకున్న వారిని ఉద్దేశించి రాస్తున్న మాట, వ్రాయబడిన మాట. అంటే మిగతా వాళ్ళ దేహం లోకం కొరకు ఉపయోగిస్తారు. దేవుని పిల్లలైన వారికి ఆ దేహం ఎందుకు ఉంది అని అంటే, దేవుని వలనే మీకు అనుగ్రహించబడింది మీ దేహం. అనుగ్రహించబడిన దేహంలో పరిశుద్ధాత్మకు ఆలయంగా మీ దేహాన్ని ఉపయోగించాలి అని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే, మనల్ని కొన్నాడట. 20వ వచనంలో ఏమని చెప్పాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి. కొన్నాడంటే అమ్మేవాడు ఉండాలా? అమ్మేవాడు ఉండాలి. ఎవరు అమ్మి ఉంటారు? మనల్ని కొన్నాడు అంటే ఎవరి దగ్గర కొనాలి? ఎవరి దగ్గర కొనగలడు? ప్రభు. ఆల్రెడీ అపవాదికి అమ్ముడు పోయిన మనల్ని విలువ పెట్టి కొన్నాడు. ఏ విలువ? ఎంత డబ్బు పెట్టాడు అని అంటే, లోకములో వెలకట్టలేనంత విలువైన తన జీవితాన్ని, తన శరీరాన్ని, తన రక్తాన్ని పెట్టి ప్రభు కొన్నాడు మనల్ని. మనం కొనుక్కున్న వస్తువు మనకు ఉపయోగపడాలా? ఎవరికన్నా ఉపయోగపడాలా? మనం కొనుక్కున్న వస్తువు ఎవరికి ఉపయోగపడాలి? మనకే ఉపయోగపడాలి. వేరే వాళ్ళకు ఉపయోగపడితే మనం ఒప్పుకోం. నేను కొనుక్కున్నాను, నాది. ఇల్లు కొనుక్కున్నా మనకే ఉపయోగపడాలి. ఏదైనా వస్తువు కొనుక్కున్నా మనకే ఉపయోగం. ఇప్పుడు మనల్ని ఎవరు కొన్నాడంట? యేసుక్రీస్తు తన విలువైన రక్తాన్ని ఇచ్చి కొన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ దేహంతో ఎవరిని మహింపరచాలి? దేవుణ్ణి మహింపరచాలి. ఇది అందరికా? క్రైస్తవులందరికా? కొందరికేనా? అందరికీ సంబంధించింది. అంటే ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తీసం పొంది పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామో, ఈ పరిశుద్ధాత్మకు ఈ దేహం ఆలయంగా మారిపోవాలి. పరిశుద్ధాత్మకు దేహం ఆలయంగా మారిపోతే ఏ కార్యక్రమాలు చేస్తాం? దయ్యపు కార్యక్రమాలా? దేవుని కార్యక్రమాలా? దేవుని కార్యక్రమాలే చేస్తాం. చేస్తున్నామా? కొనుక్కున్న వారికి ఏమన్నా ఉపయోగపడుతున్నామా? ఇది ప్రశ్న. చెప్పండి. భార్యలు భర్తల్ని కొనుక్కుంటున్నారు కట్నం ఇచ్చి కదా. ఇప్పుడు భర్తలు ఏమవ్వాలి? భార్యలకి చెప్పాలి, ఉపయోగపడాలి. కాస్త బాగా డబ్బున్న అమ్మాయిలు, పరువు ప్రతిష్ట కాస్త అండబలం కండబలం ఉన్న అమ్మాయిలు కట్నం ఇచ్చి ఎవరన్నా చేసుకున్నారనుకో, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ పెద్ద డాక్టర్ కానీ ఎవరైనా కానీ, నిన్ను నేను కొనుక్కున్నాను, నా ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండాలి, నడవాలి అని డిమాండ్ చేస్తారు కదా. మనం కొనుక్కున్న వస్తువులకు కూడా మనకి ఆ వస్తువుల మీద పూర్ణ అధికారం ఉంటుంది. నేను డబ్బులు పెట్టి కొన్నాను కాబట్టి ఇది నాది, నా సొంతం, నేను చెప్పినట్టుగా ఇది పనిచేయాలి. ఎవరో చెప్పినట్టుగా అది పనిచేస్తే కుదరదు. రోబోనే కొనుక్కున్నారనుకో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని బట్టి కదా, ఆ రోబో నీకే పని చేయాలా? ఎవరికి పని చెప్పినా చేయాలా? మనం కొనుక్కుంటే మనకే పని చేయాలి. నువ్వు చెప్తేనే అది వింటది. ఇంకోళ్ళు వచ్చి ఇట్లా కమాన్ అని, గో బ్యాక్ అని అంటే అది వెందు కదా. ఎందుకు వెందు? నీ వాయిసే దానికి కమాండ్గా ఇవ్వబడింది కాబట్టి నువ్వు చెబితేనే వింటది. నువ్వు డబ్బులు పెట్టి కొన్నావు కాబట్టి. అది వేరే వాళ్ళు కొంటే వాళ్ళకు ఉపయోగపడింది. ఇప్పుడు ప్రభు మనల్ని కొన్నాడు. ఏం పెట్టి? విలువైన రక్తం పెట్టి కొన్నప్పుడు ఈ దేహముతో దేవుణ్ణి మహింపరచాలి. మరొక వచనం అదే కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. 23వ వచనంలో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు
దాసులు కాకుడి. ఇందాక వచ్చిన వాళ్ళు ఏమన్నాడు? మీరు విలువ పెట్టి కొనబడ్డారు కాబట్టి మీ దేహముతో దేవుణ్ణి మహింపరచాలి. ఇప్పుడు మీ దేహం ఎవరికి దాసులుగా ఉండటానికి వీల్లేదు. మరి ఎవరికి దాసులు అవ్వాలి చెప్పండి? ప్రభువు దాసులు అవ్వాలి. యేసుదాసు అని పేరు పెట్టుకుంటారు కానీ వాళ్ళు లోకానికే దాసులు కదా. క్రీస్తు దాసు. ఇంకా యేసు పాదం అని పెట్టుకుంటారు కొంతమంది. పాదం కాదు, ఆయన నెత్తికి కూర్చుంటారు. పేరేమా యేసు పాదం. ఎక్కడ ఉంటారు వీళ్ళు? శిరస్సు మీద ఎక్కి భరతనాట్యం చేస్తూ ఉంటారు. పేరులో కాదు, తీరులో ఆయనకే దాసులు అవ్వాలి, ఇంకెవ్వరికి దాసులు కాకూడదు. అంటే కొనబడిన వారు ఆయనకే దాసులు అవ్వాలి, కొనబడిన వారు ఆయన పనే చెయ్యాలి. ఇది అందరి గురించా కొందరి గురించా అంటే ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్న యేసుక్రీస్తుని అంగీకరించిన వారందరికీ వర్తించే మాట ఇది కదా. కానీ కొంతమంది తప్పుడు బోధకులు విలువ పెట్టి కొనబడిన వారు కేవలం యూదులు మాత్రమే, 1,44,000 మంది మాత్రమే, వీరు తప్ప ఇంకా పరలోకానికి ఎవరూ వారసులు కాదు అని ఒక తప్పుడు బోధని సమాజంలోకి చొప్పించారు. క్రీస్తు శకం 1840 సుమారుగా ఆ సంవత్సరాల్లో ఒక ఆయన విలియం ముల్లర్ అనే ఒక వ్యక్తి ఒక తప్పుడు బోధన తీసుకొచ్చాడు. క్రీస్తు రాకడ సమీపంగా ఉంది, ఈ రాకడలో 1,44,000 మంది ఎత్తబడతారు, పరలోకానికి వెళ్ళిపోతారు ప్రభువుతో పాటు, మిగతా వాళ్ళందరూ విడిచిపెట్టబడతారు. కాబట్టి ఇదిగో ప్రభువు నాకు తెలియచేశాడు, పలానా రోజు రాకడ వస్తుందని, 1843లో వస్తుందని ఒక ప్రకటన చేశాడు. దాదాపుగా ఆయన బోధకు ఆకర్షితులైన వారు 50,000 మంది ఆయనకు ఫ్యాన్స్ అయిపోయారు. ఆయన చెప్పినట్టుగా రాలేదు, 43లో రాలేదు. మళ్ళీ 2 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి 45లో వస్తుందని చెప్పాడు, అప్పుడు కూడా రాలేదు. ఆయన్ని అంత గుడ్డిగా నమ్మారన్నమాట. అలా నమ్మి ఆయన ఫాలో అవుతూ ఈయనే దేవుడు తర్వాత దేవుడు అంతటి వాడని ఆయన ఏది చెప్తే అది నమ్మి చాలామంది ఆయనకి దాసులైపోయారు. ఆయన ఏది చెప్తే అదే ఫాలో అవుతూ ఉండేవాడు. అలా 2-3 డేట్లు మార్చాడు. మార్చేసరికి ఆయన చెప్పిన డేటుకి ప్రభు రాకడ జరగలేదు. ఇప్పటికీ రాకడ వస్తుందని 2000 సంవత్సరంలో ప్రపంచం ముగిసిపోతుందని కొంతమంది, 2012 యుగాంతం అని కొంతమంది, ఇలా ప్రభు రాకడికి సూచనలు జరుగుతున్నాయి. కాబట్టి ఇదిగో వచ్చేసాడు, ఇదిగో పలానా రోజు జరుగుతుందని చాలామంది బోధకులు చెప్తూ ఉన్నారు. ఈ విలియం ముల్లర్ అనే వ్యక్తి ఎప్పుడైతే తప్పుగా ప్రకటనలు చేయటం అవి నెరవేరకపోవడంతో ఆయన దగ్గర ఉన్న అభిమానులు కొంతమంది విడిపోయారు. ఈయనదే తప్పుడు బోధ కరెక్ట్గా లేదు అని కొంతమంది విడిపోయారు. ఆ విడిపోయిన వాళ్ళలో నుంచి ఉద్భవించిన వాళ్ళే యెహోవా సాక్షులు. అందులోంచి ఉద్భవించిన వాళ్ళు యెహోవా సాక్షులు. 2వ బ్యాచ్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చి వాళ్ళు. వీళ్ళిద్దరూ ఆ ముల్లర్ దగ్గర నుంచి విడిపోయిన వాళ్ళు. వీళ్ళు కూడా అదే భాషలో అదే నేర్చుకున్నారు కాబట్టి వీళ్ళు కూడా ప్రభువు రాకడ వస్తుంది, ప్రభువు రాకడ వస్తుంది, భూమి శాశ్వత కాలం ఉంటుంది, నరకం లేదు, పరలోకం లేదు. పరలోకానికి వెళ్ళేవాళ్ళు ఆ 1,44,000 మంది. మనం ఎవరం పరలోకం వెళ్ళడం, ప్రభు వస్తాడు, ఎక్కడే తెస్టేసుకొని 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు, అప్పుడు 7 ఏళ్ల శ్రమలు ఉంటాయి, 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది అని ఇలాంటి బోధలు చేస్తూ వచ్చారు. అందులో నుంచి విడిపోయినాడు. కానీ వాస్తవంగా బైబిల్లో చూస్తే వాళ్ళు చెప్పిన దానికి బైబిల్లోకి అసలు సంబంధమే లేదు. ఒకసారి మనం కొనబడిన వారు ఎవరు అనేది మనం చూడగలిగితే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం ప్రియులారా. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. సీన్ మనకు అర్థమైపోవాలి. చదువుతుండగానే విజన్ కనపడతా ఉండాలి. అంటే ఒక సియోను పర్వతం కనపడింది. ఆ పర్వతం మీద ఎవరు కనపడ్డారు? ఒక గొర్రెపిల్ల. సియోను పర్వతం మీద ఒక గొర్రెపిల్ల ఉంది. గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్లేనా? గొర్రెపిల్ల అంటే ఎవరు? ప్రభు అయిన
యేసుక్రీస్తు. ఒక పెద్ద పర్వతం, ఆ పర్వతం మీద యేసుక్రీస్తు వారు నిలబడ్డాడు. పర్వతం అంటే మళ్ళీ సియోను పర్వతం అంటే ఒక కొండేనా? కొండ కాదు. సియోను పర్వతం అంటే అది సంఘం. ఆ సంఘం మీద ఎవరు కనపడుతున్నారు? ఒక గొర్రెపిల్ల కనపడుతుంది. ఆ గొర్రెపిల్లతో పాటు ఇంకేం కనపడుతున్నారు? ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది అన్నా, 1,44,000 మంది అన్నా ఒకటే. అర్థమైందా? 100 రూపాయలన్నా, 100 రూపాయలైనా ఒకటే, 1000 రూపాయలైనా, 10,000 రూపాయలైనా ఒకటేనా? 10,000 వేరు, 1000 రూపాయలు వేరా? అలాగే 1,44,000 మంది అన్నా, 144,000 మంది అన్నా ఒకటే. ఇక్కడ ఆ పర్వతం మీద ఒక గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు వారు, ఆయనతో పాటు ఎవరున్నారంటే ఆయన నామం, గొర్రెపిల్ల పేరు ప్లస్ ఆయన తండ్రి అయిన దేవుని పేరు ఎక్కడుందంట? నొసళ్ళ యందు రాయబడి ఉన్న 144,000 మంది అక్కడ ఉన్నారు. పర్వతం మీద గొర్రెపిల్ల, గొర్రెపిల్లతో పాటు గొర్రెపిల్ల నామం, ఆయన తండ్రి నామం నొసళ్ళ యందు రాయబడి ఉన్న. నొసళ్ళ యందు రాయబట్టం అంటే నిజంగా ఆడ పేర్లు యేసుక్రీస్తు, తండ్రి అయిన యెహోవా ఆ పేర్లు రాయటం కాదు. వాళ్ళ ఆలోచనలకు మనసులో చొప్పించుకున్న వ్యక్తులు, అంటే యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వారు అని అర్థం. తండ్రి ప్రణాళికను యేసుక్రీస్తు వారు అమలుపరిస్తే ఆ ప్రణాళికను అర్థం చేసుకొని యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం పొందినవారు అని అర్థం. అంటే సంఘములో చేర్చబడిన వ్యక్తులు వీళ్ళు. ఎంతమంది? 1,00,000. గొర్రెపిల్ల దగ్గర 1,44,000 మంది కనపడుతున్నారు. వీళ్ళ లక్షణం ఏంటంటే తండ్రి లక్షణాలు ఉన్నాయి ప్లస్ యేసుక్రీస్తు వారి లక్షణాలు ఉన్నాయి. ఇదంతా ఎవరికి కనపడుతుంది? ఈ గ్రంథాన్ని ఎవరైతే వ్రాసారో యోహాను గారు, యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యుల్లో ఒక శిష్యుడైన యోహాను గారికి ఈ సీలు కనపడుతుంది అక్కడ. ఓకే, ఇది 1వ వచనం. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. పరలోకం నుంచి ఒక సౌండ్ వస్తుంది. అంటే ఇది ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో జరుగుతుందా, భూమి మీద జరుగుతుందా? అర్థం కాదా? పరలోకం నుండి రాగా అంటే ఇది పరలోకంలో జరగట్ల, అక్కడ నుంచి ఒక సౌండ్ వచ్చింది. అంటే ఇది ఎక్కడ? భూమి మీదే జరుగుతుంది. అంతేనా? పరలోకం నుండి రాగా వింటిని. ఏ సౌండ్ అది? విస్తారమైన జలముల ధ్వని, విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుముల ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము. అంటే ఉరుముల ధ్వని కాదు, జలముల ధ్వని కాదు, వాటితో సమానమైన ఒక శబ్దం పరలోకం నుంచి వచ్చింది. అంటే వాటర్, విస్తారమైన నీళ్లు పడుతున్న శబ్దం వచ్చింది, విస్తారంగా ఉరువులు పడుతున్న శబ్దం, రెండు కలిపి వచ్చినాయి. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. అంటే ఒక సౌండ్ ఏదో వచ్చింది, వాయిస్. ఆ శబ్దం ఎలా ఉందంట మళ్ళీ? నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుతున్న వైణుకుల నాదమును పోలినది. ఇంతకీ విస్తారమైన జలాల శబ్దమా, ఉరుముల శబ్దమా, వీణ వాయించే వైణుకుల నాదం లాంటిదా? వీణ శబ్దం ఎలా ఉంటుంది? ఆహ్లాదంగా ఉంటుంది. అంటే మనుషులకి అర్థమయ్యే విధంగా ఒక శబ్దం, ఒక మాట పరలోకం నుంచి వచ్చింది. విస్తారమైన జలముల శబ్దం, విస్తారమైన ఉరుముల శబ్దం లాంటిది పోలిన, ప్లస్ వైణుకుల వీణ నాదమును పోలిన, నాదమును పోలినది వచ్చింది సౌండు. అంటే ఒక వాయిస్ పరలోకం నుంచి వచ్చింది. ఏంటది? వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. ఎవరు పాడుతుంది? ఈ 1,44,000 మంది ఎక్కడెక్కడ పాడుతున్నారు? సింహాసనం ఎదుట, 4 జీవుల ఎదుట, పెద్దల ఎదుట ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. ఇంతకు సింహాసనం ఎక్కడుంది? సింహాసనం ఎక్కడుంది? అధికారం. సింహాసనం అంటే అధికారం. అధికారంతో పాటు ఏముందంటే 4 జీవులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. అంటే ఈ 4 జీవులు, పెద్దలు ఎవరంటే దేవుడు కూర్చున్న ఆ సింహాసనం, ఆ కెరూపులు శరాపులు అనే ఆ సింహాసనం ఉంటుంది. ఇదంతా మళ్ళీ వేరే సబ్జెక్టు. అంటే దేవుని అధికారం కలిగిన సింహాసనం. దేవదూతలు ఆయన చుట్టూ కూర్చొని ఉన్నారు.
ఆ 4 జీవులు ఎదుటను పెద్దలు ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. ఏంటి కొత్త కీర్తన అంటే? మనకు వచ్చిన పాటలన్నీ పాతి. ఏదన్నా కొత్తది ఎవరన్నా తయారు చేశారని కదా చెప్పండి. ఇప్పుడు కొత్త పాట ఎవరైనా రచించారు అదే కొత్త కీర్తన అయిద్దా? కాదు. కొత్తగా ఒక పాట అంటే ఒక కొత్త విషయాన్ని వాళ్ళు పాడాలి. కీర్తనలు ఏముంటాయి? దేవుని మాటలు ఉంటాయి, దేవుని వాక్యం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కొత్త కీర్తన పాడాలంట. అప్పటి వరకు పాత నిబంధనలో ఉన్న విషయాలన్నిటిని బట్టి దావీదు గారు కానీ, మోషే గారు కానీ, ఆసాపు గారి కుమారులు వీళ్ళు కానీ చాలా కీర్తనలు వ్రాశారు. ఇప్పుడు ఒక కొత్త కీర్తన పాడారంట. ఏంటి ఆ కీర్తన అంటే? యేసుక్రీస్తు వారి గురించిన రక్షణ ప్లస్ పాత నిబంధనకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కలిపి కొత్త కీర్తన. మనకి 5వ అధ్యాయం, అదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 7 నుంచి చదువు. ఆయన వచ్చి సింహాసనమందుండు ఆసీనుడై ఉండి వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దాన్ని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులు వీణలను ద్రౌపదవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను చేత పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి ఈ పాత్రల పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, ఎందుకంటే నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. యేసుక్రీస్తు వారి గురించిన ఒక కొత్త పాట. అంతకుముందు పాత నిబంధనలో అంతా దేవుడికే పాడేవాళ్ళు కదా, అంటే ఒక క్రొత్త నిబంధనకు సంబంధించిన పాట. అంతకుముందు ఈ పాట లేదు, అంతకుముందు లేదు కదా. గొర్రెపిల్లల గురించిన విషయాలు కానీ పాత నిబంధన కొత్త నిబంధన కలిపి పాడిన విషయాలు కానీ లేవు. అందుకే వాళ్ళు ఒక కొత్త కీర్తన పాడుదురు అన్నాడు. భూలోకమందు ఏలుదురని దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. అంటే ఇంకా అది జరగకముందే ఒక కొత్త పాట వాళ్ళు పాడతారు, అందరినీ కొన్నాడన్న విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. మళ్ళీ 14వ అధ్యాయానికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము. కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప ఎవడును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. ఎందుకంటే వీళ్ళు పాత నిబంధనకు సంబంధించిన ఇశ్రాయేలీలు కాబట్టి. భూలోకానికి సంబంధించిన వాళ్ళు, భూలోకము నుండి కొనబడిన వారు వీళ్ళు. అంటే భూ సంబంధంగా ఉన్నవారు క్రీస్తు రక్తములో కడగబడిన వాళ్ళు. శరీరాన్ని ఆశ్రయించుకొని పాత నిబంధన చట్ట ప్రకారంగా బతుకుతున్న వీళ్ళు ఇప్పుడు క్రీస్తు ద్వారా కొత్తగా కొనబడినవారు. ధర్మశాస్త్రం కింద ఉన్న వీరు యేసుక్రీస్తు ద్వారా కొత్తగా కొనబడ్డారు కాబట్టి వీళ్ళు ఆ కొత్త కీర్తన వాళ్ళు పాడుతున్నారు. వీరు భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప ఎవరో ఈ కీర్తన నేర్చుకున్నారు. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యమును ఎరుగని వారునయ్యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు అంటున్నాడు. స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అనగానే చాలామంది ఇది అపార్థం చేసుకొని, అంటే పెళ్లి చేసుకొని లేకపోతే ఆ స్త్రీతో కలిసిపోవటం అనేది అపవిత్రం అనే భావం తీసుకొచ్చి వివాహాల్ని నిషేధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ బ్యాచ్లో మనకు తిమోతి పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో వాళ్ళ గురించి రాయబడిన ఒక మాట చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. అయితే కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి కొంతమంది విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు ఏం చేస్తారంట? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై వివాహాన్ని నిషేధించుచు సత్య విషయమైన అనుభవం జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువుల్లో కొన్నిటిని తినుట మానవాళ్ళని చెప్పుదురు. కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు, అది నిషేధం అంటారు. దానికి ముందు ఏం చెప్తున్నారు? వివాహాన్ని ఎందుకన్నారంటే స్త్రీ వలన
అపవిత్రత ఉంది. కాబట్టి ఈ 144,000 మంది లేదా 1,44,000 మంది ఎలాంటి బ్యాచ్ అంట? స్త్రీ సాంగత్యము ఎరుగని వారు, అంటే పెళ్ళిళ్ళు చేసుకోకుండా దేవుని కోసమే బతికిన వారు అని తీసుకొచ్చారు. ఏమంటే వివాహాన్ని నిషేధించే ఈ బ్యాచ్, మరి దేవుడు ఏమంటున్నాడు? వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నాడు. మరి వివాహాన్ని దేవుడు నిషేధిస్తే వీళ్ళు ఆయనేమో ఘనమైనది అంటున్నారు. వీళ్ళేంటి? ఏమంటే ఈ ముల్లర్ అనే వ్యక్తి, విలియం ముల్లర్ అనే వ్యక్తి 1,44,000 మందిని తయారు చేశాడు తెలుసా. ఆ బ్యాచ్లో మనం ఉండాలి, మనమే వెళ్ళిపోవాలని, పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, మీరందరూ పరలోకానికి ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు స్త్రీ సాంగత్యాన్ని ఎరుగని వారిగా ఉండాలి అంటే చాలామంది తయారయ్యారండి అక్కడ. తయారయ్యారు కానీ ఆ సమయానికి, ఆయన చెప్పిన టయానికి ప్రభు రాల. ఓహో ఈయన మాటలు అన్నీ ఉత్తిత్తులే అని అప్పుడు కొంతమంది విడిచిపెట్టడం జరిగింది. ఈ మాటను పట్టుకొని ఆయన ఏమని బోధించాడంటే, వాళ్ళు స్త్రీ సాంగత్యం ఎరుగని వారు, అంటే 1,44,000 మందిలో నువ్వు ఉండాలంటే, నువ్వు ఎత్తబడాలంటే ఏమై ఉండాలి? స్త్రీ సాంగత్యము ఎరుగని వారు. రెండో మాట ఉందో చూడండి అక్కడ, ప్రకటన గ్రంథం 14లో. దానికి తర్వాత ముందే, వీరు స్త్రీ సాంగత్యమును ఎరుగని వారును, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యమును ఎరుగని వారునై ఉండిరి. స్త్రీ సాంగత్యాన్ని ఎరుగని వారు ఒక బ్యాచ్, అసలు స్త్రీ సాంగత్యం వల్ల అపవిత్రులు కానివారు ఒక బ్యాచ్. రెండు రకాలు కనపడుతున్నారు, ఒక బ్యాచ్ కాదు ఇది. అంటే అసలు స్త్రీని ముట్టకూడదు అనే బ్యాచ్ ఒకటే, పెళ్ళిళ్ళే చేసుకోకూడదు అనేది ఒక బ్యాచ్. ఈ రెండు బ్యాచీలు ఈయన ఏర్పాటు చేసి మనమే ఎత్తబడతాం, ప్రభు వచ్చినప్పుడు పరలోకం వెళ్తాం అనే ఉద్దేశంతో డేట్లు చెప్పాడు. పలానప్పుడు ప్రభు వస్తాడు, పలానప్పుడు ప్రభు వస్తాడని చెప్తే అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. దాంతో ఈయన నుంచి కొంతమంది విడిపోయారు. విడిపోయిన వాళ్ళు ఊరుకున్నారు. అందులో నుంచి విడిపోయిన వాళ్ళు రెండు డినామినేషన్లు ఏర్పాటు చేశారు. అసలు సంఘం క్రీస్తుది కదా, విలువ పెట్టి కొందెవరు? యేసుక్రీస్తు. ఆయన పేరు లేదు. ఏమంటే యెహోవా సాక్షులు అనే మాటే తప్పు కదా. నా దగ్గరికి చాలామంది వచ్చారు అలాంటి వాళ్ళు. చాలామంది మెల్లిగా వెళ్ళిపోయి మా బాసుని తీసుకొస్తా ఉన్నారు. అలా కొంతమంది వచ్చారు, ఆయన కూడా తిరిగి వెళ్ళిపోయాడు. ఇవన్నీ షాపులోనే జరిగినాయి. చాలామంది వచ్చారు. వీళ్ళు వల్లగాక పెద్ద ఆయన్ని తీసుకొస్తా అంటాడు, వారం పోయినాక ఆయన్ని తీసుకొస్తాడు, ఆయన మాట్లాడలేక వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకో ఆయన్ని తీసుకొస్తానంటాడు, పత్తా ఉండరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సరైన ఆన్సర్ ఉండవు. వాళ్ళు నేర్చుకున్నది ఒక బుక్ ఉంటుంది, కావలి కోట అని ఒక బుక్ ఉంటుంది యెహోవా సాక్షుల దగ్గర. ఆ బుక్లో మాత్రమే చదువుతారు, వాటికే సమాధానం చెబుతారు. దానికి మించి ఒక ప్రశ్న అడిగామనుకోండి, ఇంకా వాళ్ళ దగ్గర మా బడిలో ఇది లేదంటారు. ఆ పుస్తకంలో ఉన్న వరకే వాళ్ళు సమాధానం చెప్పగలరు, అంతకు మించి వాళ్ళు మాట్లాడలేరు. కాబట్టి అలా చాలామంది వెళ్ళిపోయారు. అలాంటి బ్యాచ్ల్ని తయారు చేశారు. అసలు యెహోవా సాక్షులు అనే మాటే తప్పయ్యా. పాత నిబంధన కాలంలో యెహోవా వాళ్ళకి ప్రత్యక్షం అవుతూ వాళ్ళకి మాట్లాడాడు. కాబట్టి ఇదిగో వీరు నాకు సాక్షులని దేవుడు చెప్పాడు. అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని సాక్షులు, వీడు నాకు సాక్షులు అన్నాడు. ఆయన అసలు వెళ్ళిపోయి యేసుక్రీస్తు వారు వచ్చి 2000 సంవత్సరాలు అయితే ఇప్పుడు వచ్చి మేము యెహోవా సాక్షులు అని ఎలా చెప్తారు? కొత్త నిబంధనలు యెహోవా అనే పేరే లేదు. అయినా ఆయన చూడాలి, లేదా ఆయన చెప్పాలి, వీళ్ళు నాకు సాక్షులు అని చెప్పాలి. ఇప్పుడు క్రీస్తు సాక్షులు అంటే పర్వాలేదు, నమ్మొచ్చు. క్రీస్తు సాక్షులుగా కూడా మనం ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే మనం ఆయన చూడలేదు, ఆయన స్వరం వినలేదు. వాక్యంలో చదివాం కాబట్టి వినుట వల్ల విశ్వాసం కలిగింది, వినుట క్రీస్తుని గురించే మాట వల్ల మనకు కలిగింది. కాబట్టి క్రీస్తుని పోలి నడుచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మనం క్రీస్తుకు కూడా సాక్షులయ్యే అవకాశం లేదు. కానీ చూడకపోయినా విశ్వాసం వల్ల చూసాం కాబట్టి క్రీస్తు సాక్షులయ్యే అవకాశం ఉంది, కానీ యెహోవా సాక్షులయ్యే అవకాశం లేదు. కాబట్టి వీళ్ళు స్త్రీ సాంగత్యం వలన అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యమును ఎరుగని వారుగా ఉన్నారు అని ఆయన అందరినీ చెడగొట్టేశాడు. ఈ యెహోవా సాక్షులు కూడా అదే బ్యాచ్. వీరు గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికైనా, ఎక్కడికెళ్ళా ఆయనను వెంబడింతురు. అంటే యేసుక్రీస్తు వారిని ఫాలోవర్స్ అని అర్థం, క్రీస్తుని అనుసరించేవాళ్ళు అని అర్థం. వీళ్ళందరూ ప్రభువుని అంగీకరించి ఆయన్ని వెంబడించిన వారు ఎవరు? 1,44,000 మంది. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు
వీరి నోట ఏ అబద్ధమును కపటమును లేదు, వీరు అనిందులు. అంటే పర్ఫెక్ట్గా క్రీస్తును పోలి నడుచుకున్న వ్యక్తులు వీళ్ళు. ఇంతకీ వీళ్ళు మనమా లేకపోతే ఇంకెవరైనా అనేది మనం ఆలోచిస్తే 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో సేమ్ ఇదే విషయం ఉంటుంది, కొంచెం మార్పు ఉంటుంది. 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం మొదటి నుంచి చదువుదాం. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కుల్లో 4 దేవదూతలు నిలిచి ఉండి, ఎక్కడ? భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. 4 దిక్కుల్లో 4 దేవదూతలు ఉన్నారంట. ఆ దేవదూతలు నిలిచి ఏం చేస్తున్నారు? భూమి మీదనైనా సముద్రం మీదనైనా ఏ చెట్టు మీదనైనా గాలి విసరకున్నట్టు భూమి యొక్క 4 దిక్కుల్లో వాయువులను, అంటే ఎవరికి నష్టం? గాలి వేచకుండా పట్టుకుంటే ఏ దోత వచ్చి ఏ ఎలిమెంట్ని పట్టుకున్నా వచ్చే నష్టం మనుషులకే కదా. అంటే మనుషులందరినీ ఇబ్బందుల్లో పెట్టడానికి 4 దేవదూతలు 4 దిక్కులా నిలబడి ఉన్నారని చెప్తున్నాడు ఆయన దర్శనంలో చూసిన విషయం. అంటే ఏదో ఒక ప్రమాదాన్ని భూమి మీద ఉన్న ప్రజలకు కలగబోతుంది అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేశాడు. అయితే మరొక దూత వచ్చి ఏం చేశాడు చూడండి. మరియు సజీవుడకు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. ఈ 4 దూతలేమో 4 దిక్కుల నుండి వాయువుల మీద, సముద్రం మీద, భూమి మీద అయినా ఏ చెట్టు మీద అయినా గాలి వేసుకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా, అంటే రెడీగా ఉన్నారు గాలి విసరకుండా ఆపేద్దామంటే మొత్తాన్ని చంపేద్దామని 4 దూతలు ఉంటే, ఆ సందర్భంలో ఒక దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిక్కు నుంచి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగు చేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో, అంటే దూతలకు అధికారం దేవుడే ఇచ్చాడు, నాశనం చేయమని అధికారం దేవుడే ఇచ్చాడు, ప్లస్ దేవుని ముద్ర కలిగిన వేరొక దూతను కూడా ఆయనే పంపించాడు. పంపించి ఆ దూత ఈ 4 దూతలతో మాట్లాడుతున్నాడు. ఈ దూత, మేము మా దేవుని దాసులకును వారి నొసళ్ళయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. అంటే పర్మిషను, అంటే మేము కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటాం, దేవుని దాసులు వీళ్ళు. అంటే దేవుని ముద్ర నొసళ్ళయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. 4 దూతలకి పర్మిషన్ ఇచ్చింది దేవుడే. ఇప్పుడు ఒక దూతను సూర్యోదయ దిక్కు నుంచి పంపించి ఎవరికి హాని చేయొద్దు, కాసేపు ఆగండి, ఎప్పటిదాకా? కొంతమంది నొసళ్ళయందు మేము ముద్ర వేస్తాం, ఆ ముద్ర వేసే వరకు ఆగండి. అంటే అర్థం ఏంటంటే కొంతమందిని దేవుని కొరకు మేము ఏర్పాటు చేస్తాం. ఆ ఏర్పాటు చేయబడిన వారు దేవుని ఆలోచన కలిగిన వారు. ముద్ర వేయటం అంటే స్టాంపు తీసుకొచ్చి నుదుటి మీద బొట్టు కుట్టినట్టు కుదరటం కాదు. ముద్ర అనగానే మన వాళ్ళందరూ ముద్ర అనుకుని 666 ముద్ర అనుకుంటున్నారు. చిప్పు పెడతాడని కొంతమంది 666 ముద్ర ఎత్తే వాళ్ళే క్రయ విక్రయాలు చేస్తారని, అది వేరే సబ్జెక్ట్. దేవుని ముద్ర వేయటం అంటే అర్థం ఏంటంటే దేవుని ఆలోచనలు వారికి తెలియచేయటం. వాళ్ళు దేవుని నమ్మిన వారు అని అర్థం, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వారు లేదా దేవుని కొరకు కొనబడిన వారు అని అర్థం. అంటే కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు, వారిని సెలెక్ట్ చేసే వరకు ఈ హాని చెయ్యకూడదని ఆ దూత వచ్చి ఆ 4 దూతలతో చెప్పడం జరిగింది. 4వ వచనం, మరియు ముద్రింపబడిన వారి ఒక్క లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. అంటే ఈ ముద్ర కలిగిన వారు ఎవరంట? అంటే అన్యులు కాదు, అందులో మనం లేము, గుర్తుపెట్టుకోండి. ఈ విలియం ముల్లర్ అనే వ్యక్తి కూడా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఎప్పుడు క్రీస్తు శకంలో జరిగిన విషయం, వీళ్ళేమో 18వ శతాబ్దంలో ఉన్నవాడు. వాళ్ళకి అసలు సంబంధం లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని వాళ్ళు అంగీకరిస్తారో
యూదుల్లో నుంచి యేసుక్రీస్తుని అంగీకరించి రాజ్యంలో చేర్చబడినవారు. సియోను పర్వతం మీద చూశానంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన సంఘములో చేర్చబడిన ప్రథమ ఫలముగా ఉన్నవారు. ఇందాక 14వ అధ్యాయంలో చదివాం కదా, వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి ప్రథమ ఫలం అంటే ఫస్ట్ ఫ్రూట్. అంటే ఒక చెట్టు వేస్తే దానికి మొట్టమొదటి వచ్చే ఫ్రూట్, లేదా పంట వేస్తే మొట్టమొదటి వచ్చే పంట. ఇశ్రాయేలులోంచి కొనబడిన వారే ప్రథమ ఫలం. ఇప్పుడు పెంతెకోస్తు పండుగ దినాన బాప్తిసం తీసుకున్నవారు అన్యులా యూదులా? యూదులు. అంటే క్రీస్తు రక్షణలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యులు ప్లస్ శిష్యుల ద్వారా రక్షణలోకి వచ్చిన వారు అందరూ ఒకప్పుడు యూదులుగా ఉండి ధర్మశాస్త్రం కింద ఉండి ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను విని ఇందులోకి వచ్చినవాడు. అంటే యూదుల్లో నుంచి దేవుని కొరకు ప్రథమ ఫలముగా కొనబడిన వారన్నమాట వీళ్ళు. ఇప్పుడు చదవండి ఆ మాట మళ్ళీ. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకు మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. అంటే యూదుల్లో నుంచి కొన్నాడు మొదట. 3వ అధ్యాయం 1-2 వచనాలు, రోమాపత్రిక 3వ అధ్యాయము 1-2 వచనం. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందు అధికమే. మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడిన. మొట్టమొదట దేవుని మాటలు ఎవరికి ఇచ్చాడంట? యూదుల పరం చేయబడినవి కదా. మొట్టమొదటి దేవోక్తులు ఎవరికి ఇచ్చాడు? యూదుల పరం. అంటే ఫస్ట్లో ఎవరు ఉన్నారంటే యూదులు ఉన్నారు. అందుకే వీరు ప్రథమ ఫలముగా దేవుని కొరకు కొనబడిన వారు. ఇందాక స్త్రీ సాంగత్యం అని చదివాం కదా. స్త్రీ సాంగత్యం, స్త్రీ అనగానే నిజంగా ఒక ఆడమనిషితో సంబంధం పెట్టుకోవటం అపవిత్రం అన్నట్టుగా బోధించారు వీళ్ళు. అందుకే పెళ్ళిళ్ళని నిషేధించి వాళ్ళు ఏం చేశారంటే చాలామందిని అవివాహితులుగా ఉంచి మనం పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా వివాహం చేసుకోకుండా స్త్రీ వాళ్ళని అపవిత్రత వచ్చిందని భావించి స్త్రీలకు దూరంగా ఉంచాడు ఈయన. కానీ వాస్తవంగా స్త్రీ గురించి మనం చదివితే ఒకసారి 17వ అధ్యాయము అదే ప్రకటన గ్రంథంలో ఆ స్త్రీ ఎవరో రాయించాడు దేవుడు. మొదటి నుంచి చదువుదాం. ఆ 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచెదను. విస్తార జలముల మీద అంటే విస్తార జలములు అంటే విస్తారమైన జనాలు, జలములు జనములకు సూచన. మీకు 17వ అధ్యాయం 15వ వచనం చదివితే మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు అంటే వాటరు, ప్రజలను జనసమూహములను ఆయా జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. అంటే జలములు జనాన్ని సూచిస్తున్నాయి. ఇప్పుడు విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య అంటే చదువుదాం. మనుషుల మీద అధికారం సంపాదించిన వేశ్య ఎవరైనంటే అపవాదిగాడు. ఆ రోజుల్లో మనుషులందరినీ స్వాధీనం పరుచుకున్న వ్యక్తి ఎవరంటే మహాబబులోన్ అని అక్కడ రాయబడింది. అంటే అప్పుడున్న ప్రభుత్వం, రోమా ప్రభుత్వంలో ఆ చక్రవర్తులు ఉన్నారు. క్రీస్తు శకం సుమారుగా 90 ఆ కాలంలో రోమా పరిపాలన చేస్తున్న చక్రవర్తి నీరో పరిపాలన కానీ ఆ కాలంలో వీడు క్రైస్తవుని భయంకరంగా హింసిస్తూ క్రైస్తవుని బాగా చిత్రవద చేస్తూ చంపే పరిస్థితిలోకి తీసుకెళ్ళిపోయారు. బాగా భయంకరమైన చిత్రహింసలు అనుభవిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఆ బబులోను సామ్రాజ్యం గురించి, ఆ చక్రవర్తి గురించి రాయబడిన మాట ఒక రకంగా బాహ్యంగా చూస్తే, రెండవది వీళ్ళను ప్రేరేపించిన అపవాది గురించి రాయబడిన మాట. ఆ స్త్రీ ఎవరయ్యా అని అడిగితే, ఆ స్త్రీ ఎవరంటే అధికారాన్ని మనుషుల మీద సంపాదించుకొని మనుషుల మీద ఎక్కి కూర్చున్న స్త్రీ, మహావేశ్య అంటున్నాడు. అంటే ఈ స్త్రీ సాంగత్యం ఎరగని వారు ఎవరయ్యానంటే అపవాదికి తలవంచని వారు అని అర్థం.
స్త్రీ అనగానే స్త్రీ తీసుకోవటం, అపవిత్రులు అనగానే స్త్రీతో ఆ శరీర సంబంధం కలిగి ఉండటంగా తీసుకున్నారు వాళ్ళు. ఈ మాట చదువుదాం. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యముతో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమును కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని. ఏమన్నా నిజంగా ఇలాంటి స్త్రీ ఉంటుందా? అలాంటి జంతువు ఉందా? మృగానికి ఎంతంట కొమ్ములు? ఎన్ని తలలు? 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఎర్రని మృగము మీద కూర్చుండి ఉండిన ఒక స్త్రీని. అలాంటి జంతువుని ఎడలను చూశారంటే ఇది ఆ బబులోను సామ్రాజ్యానికి తెలియచేస్తూ సూచించిన ఒక పదం. దాని మీద అపవాది ఆసీనుడై కూర్చున్నట్టుగా అపవాదిని స్త్రీగా ఇక్కడ వర్ణించడం జరిగింది. చూచితిని ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణములు గల వస్త్రములు ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. అది దాని మీద రాయబడిన పేరు ఏంటంటే సీక్రెట్, మర్మము అంట. వేశ్యలకు భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూచి తిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్ల నేను నీవేలా ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని గూర్చిన మర్మము 7 తలలో 10 కొమ్ములను కలిగిన దాన్ని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మము నేను నీకు తెలిపెదను అన్నాడు. అంటే ఈ స్త్రీ ఎవరు? అపవాది మనుషుల ద్వారా దేవుని పిల్లల్ని ఎలా హింసిస్తున్నాడు అన్న విషయాలు ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడింది. స్త్రీ అనగానే అక్కడ నిజంగా స్త్రీని చూసుకొని స్త్రీ వలన అపవిత్రులు కానివారు అంటే ఈ 1,44,000 మంది ఎవరయ్యానంటే అపవాది ఆలోచనలకు బబులోను సామ్రాజ్య చక్రవర్తుల ఆలోచనలకు వెళ్ళని వారు, దేవుని ముద్రలు ధరించిన వారంటే దేవుని ఆలోచనలు కలిగిన వారు అని అర్థం. అర్థమైందా? ఎన్నో అధ్యాయంలో ఉన్నాం? 7వ అధ్యాయం 17 అయిపోయింది. మళ్ళీ 7వ అధ్యాయానికి వద్దాం. 4వ వచనం. భూమికి సముద్రముకు హాని కలుగు చేయటం అధికారం పొందిన 4 దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించే వరకు భూమికైనను సముద్రంకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వీటిని ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారి 1,44,000 మంది. యోధా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. గాదు గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. ఆషేరు గోత్రములో, నఫ్తాలి గోత్రము 12,000, మనష్షే గోత్రము 12,000 మంది. షిమియోను గోత్రములో 12,000 మంది. లేవి గోత్రములో 12,000 మంది. ఇశ్శాఖారు గోత్రములో 12,000 మంది. జెబులూను 12,000 మంది. యోసేపు గోత్రం, మళ్ళీ ఇదేంటి? యోసేపు గోత్రం ఎత్తేసి మనష్షే ఎఫ్రాయిములకు ఇచ్చాడు కదా. మళ్ళీ ఇక్కడ మనష్షే ఇచ్చాడు, ఎఫ్రాయిం తీసేశాడు, అక్కడ యోసేపు గారి గోత్రాన్ని పెట్టాడు. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే పాత నిబంధనలో ఉన్న యూదులందరూ కాదు, ఇక్కడ యేసుక్రీస్తు వారు జీవించిన కాలము మొదలుకొని యేసుక్రీస్తు మరణించి సంఘస్థాపన జరిగినప్పుడు ఈ సంఘములో యేసుక్రీస్తుని అంగీకరించి మారి చేరిన వాళ్ళ గురించి లిస్ట్ ఇది. అందుకే ప్రథమ ఫలముగా వచ్చిన వారు వీళ్ళు. ఇశ్రాయేలీల్లో నుంచి ప్రథమ ఫలముగా దేవుని కొరకు కొనబడిన వారు వీళ్ళు. ఇందులో అన్యులు లేరు, ఇందులో మనం లేము. అంటే యేసుక్రీస్తుని అంగీకరించిన మొట్టమొదటి యేసుక్రీస్తు శిష్యుల దగ్గర నుంచి ఇంకా వాళ్ళ ద్వారా విస్తరించిన క్రీస్తు సామ్రాజ్యంలోని యూదులు ఇశ్రాయేలు అయిన వారి జాబితా ఇది. ఇందులో దాను గోత్రం లేదు, చూసారా? మామూలుగా 12 గోత్రాలు లిస్ట్ చెప్పమంటే దాను కూడా ఉంటాడు, ఇందులో లేడు. అంటే వీళ్ళు స్పెషల్ అనమాట. దాను గోత్రం ప్రభువుని నమ్ముకోలేదన్నమాట. అంటే ఈ 1,14,000 మంది 44,000 మంది జాబితాలో ఇదిగో ఏ గోత్రాలు అయితే ఇక్కడ చెప్పాడో వాళ్ళు మాత్రమే.
యోసేపు గోత్రంలో 12,000 మంది, బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడి అంటే ప్రభువుని అంగీకరించారు. వాళ్ళ ఆలోచనలో దేవుని పెట్టుకున్నారు, స్వీకరించారు. క్రీస్తు రక్తంలో విలువ పెట్టి కొనబడిన వారి లిస్ట్ ఇది. 1,44,000 మంది అంటే ఖచ్చితంగా అదే ఫిగర్ తీసుకోకూడదు, చాలా ఎక్కువ అని అర్థం. ఎక్కువ అంటే ఆ కాలంలో చాలా తక్కువ, అది ఆ కాలంలో ఇది చాలా తక్కువ. ఎందుకు తక్కువ అంటే ఇశ్రాయేలీలో అందరూ రక్షణ పొందరు, ఇశ్రాయేలీలో అందరూ రక్షణలోకి రారు, శేషం మాత్రం మిగిలిద్ది అని. మనకి రోమాపత్రిక అనుకుంటా 9వ అధ్యాయం ఒకసారి చూడండి. రోమాపత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. రోమాపత్రిక 9:27. ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి భూలోకమందు దాన్ని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను అబ్రహాము గారికి ఇచ్చాడు, నీ గర్భంలోంచి వచ్చేవారిని ఆకాశ నక్షత్రాల వలె అన్నాడు. సముద్రం ఉన్న పక్కనున్న ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను అంటే నిజంగా విస్తరించారు ఇశ్రాయేలీలు. సముద్రపు ఇసుక వలె విస్తరించిన అంత విస్తారంగా ఉన్న అది మొత్తం రక్షించబడలా, శేషమే రక్షించబడినట్టు. ఆ శేషమే 1,44,000 మంది తప్ప ఇశ్రాయేలీయులు అందరూ కాదు. అందుకే అబ్రహాము గారికి వాగ్దానం చేసినప్పుడు నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె ఉంటారన్నాడు. అంతటితో కాకుండా భూమి మీద ఉన్న సముద్రపు దగ్గర ఉన్న ఇసుక అదేంటి అలానా ఇలానంటే మనం ఏమనుకున్నాం అంటే అది లెక్క పెట్టలేం ఇది లెక్క పెట్టలేం కాబట్టి అంత విస్తారం అనుకున్నాం. కాదు, భూమి మీద ఇసుక రేణువులు అంతమంది ఉంటారు అంటే భూ సంబంధంగా ఇశ్రాయేల్ జనాంగంలోంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అందరూ ప్రభువుని నమ్మలేదని అర్థం. వీళ్ళు భూమికి అతుక్కుపోయినోళ్ళు. ఆకాశ నక్షత్రాల వలె ఉంటానన్న వాళ్ళు ఎవరైనంటే దానియేలు 12వ అధ్యాయం 3వ వచనంలో చెప్తాడు చూసారా, వాళ్ళు అన్నమాట. అంటే అబ్రహాముని పోలి విశ్వాసము కలిగిన వారు ఆకాశ నక్షత్రాల వలె ఉంటారు. భూమి మీద ఉన్న ఇసుక రేణువులను పోలిన వారు ఎవరైనంటే అబ్రహాము గారి నుంచి ఇస్సాకు యాకోబు గారి నుంచి వచ్చిన వాళ్ళు అయితే విస్తారంగా ఉంటారు, కానీ అందరూ పరలోకానికి వెళ్ళే లిస్టులో లేరు అని అర్థం. అందుకే శేషమే మిగిలింది. చదువుతారా మాట. మరియు ప్రభు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షించబడినని యెషయాయు ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. అంటే ఆ శేషమే 1,44,000 మంది. అంటే ఇది ఒక చిన్న సంఖ్య. అంటే యూదుల్లో నుంచి ఇశ్రాయేలు నుంచి కొనబడిన ప్రథమ ఫలం అన్నమాట. వీళ్ళు క్రీస్తు రక్తంతో విలువ పెట్టి కొనబడిన వారి జాబితా. ఇందులో వాళ్ళకి స్త్రీ సాంగత్యం లేదు అంటే ఇదిగో అపవాది ఆలోచనలు వాళ్ళలో లేవు అని అర్థమైందా. స్త్రీ సాంగత్యం అపవిత్రులు కానివారు అంటే అపవాది ఆలోచనలు కానీ ఆ భూలోక సంబంధమైన బబులోను ఆ చక్రవర్తి ఆలోచనలోనికి వెళ్ళకుండా హింసలైనా భరించి దేవుని కోసం బ్రతికి హతసాక్షులుగా మారిన వారి జాబితా. అన్ని గోత్రాల్లో ఉన్నారు. ఇదిగో ఒక దాను గోత్రంలో వాళ్ళు మాత్రమే ఇక్కడ మనకి కనపట్లేదు. చదువుదాం తర్వాత 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రతి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడువారిలో నుండి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. ఏమండి ఇదంతా ఎప్పుడయ్యానంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వచ్చినప్పుడు జరిగేది. ఈలోపు ప్రథమ ఫలంగా వీరుంటారు. ఎవరు? ఇశ్రాయేలీల ప్రజలు. తర్వాత ఇదిగో ఈ 9వ వచనం నుండి మనకు సంబంధించింది. అంటే అప్పటి నుంచి అన్ని జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి సంబంధించింది. అందుకే ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రతి ప్రజలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడునూ లెక్కింపజాలని గొప్ప సమూహము
కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొని ఖర్జూర మొట్టలు చేతబట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. అంటే అన్ని జనులు అన్నమాట. అప్పటి వరకు 8వ వచనం వరకు ఎవరయ్యా ఈ జాబితా అని అడిగితే ఇశ్రాయేలీల్లో 12 గోత్రాల వారిని దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. ప్రథమ ఫలం వాళ్ళు దేవుని కొరకే బతికారు, దేవుని కొరకే శ్రమలు అనుభవించారు, దేవుని కొరకే హతసాక్షులుగా మారిపోయినాడు. అంటే క్రీస్తు 2వ రాకడలో పరలోకానికి చేర్చబడే జాబితా ఇది. ఆల్రెడీ వాళ్ళు చనిపోయి పరదేశంలో ఉన్నారు. నెక్స్ట్ ఎవరు కనపడుతున్నారంటే అన్ని జనుల జాబితా ఇది. ఈ అన్ని జనుల జాబితాలో అన్ని భాషలు, అన్ని వంశాలు, ప్రతి ప్రజలో నుంచి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడోనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. అంటే అన్ని జనుల్లోంచి వచ్చిన వాళ్ళు లెక్క పెట్టలేము. యూదులనైతే లెక్క పెట్టాం, ఎందుకు? శేషం కాబట్టి. వాళ్ళు అందరిలో శేషమే మిగిలారు కాబట్టి అది లెక్క పెట్టాడు 1,40,000. అంటే ఒక చిన్న సంఖ్య అని అర్థం. కానీ అన్ని జనుల నుంచి, అన్ని భాషల్లో నుంచి, అన్ని దేశాల్లో నుంచి వచ్చిన వారు, అన్ని వంశాల నుంచి వచ్చిన వారు చాలా విస్తారమైన జనం. అంటే ప్రథమ ఫలంగా కొనబడిన వారి జాబితా కంటే అన్ని జనుల వారి జాబితా చాలా ఎక్కువ. అంటే పరలోకానికి వెళ్ళే జాబితాలో అన్ని జనుల్లో నుంచి వచ్చిన వారే ఎక్కువ మంది, లెక్క పెట్టలేనంతమంది అంట. ఒకప్పుడు ఇశ్రాయేలునే లెక్క పెట్టలేమన్నాడు, ఇప్పుడు వాళ్ళని లెక్క పెట్టాడు. అన్ని జనులను ఇప్పుడు లెక్క పెట్టలేమంట. అంటే 2000 సంవత్సరాలైంది ఇప్పటికి ఇదంతా జరిగి. ఇక అన్ని జనుల్లో నుంచి, అన్ని దేశాల్లో నుంచి, అన్ని భాషల్లో నుంచి ఎంతోమంది క్రీస్తు రక్తంతో విలువ పెట్టి కొనబడి క్రీస్తు సంఘములో చేర్చబడ్డారు వీళ్ళు. వాళ్ళు ఏమంటున్నారు? సింహాసనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణ స్తోత్రమని, ఈ దేవుడికి ప్లస్ గొర్రెపిల్లకి స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగయుగముల వరకు మా దేవుడికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. అంటే వీళ్ళు అన్ని జనుల నుంచి వచ్చిన వారు. ఇదిగో ఈ 4 జీవులు పెద్దలు, 24 పెద్దలు దేవదూతలే, 4 జీవులు దేవదూతలే, అందులో క్యాడర్స్ అన్నమాట. అందుకే ఎఫ్ఎస్సి పత్రిక ఒక మాట చూద్దాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 3:6 ఈ మర్మమేమనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారునయ్యున్నారనున్నది. మర్మం ఏందంట? పౌలు గారికి ఇచ్చాడు అన్ని జనుల గురించిన మర్మం. అర్థమైందా? ఈ మర్మం ఏంటని అడిగితే అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవమును వాగ్దానములలో పాలివారునై ఉన్నారను అనున్నది అంటున్నాడు. అంటే వాళ్ళకి ఏ వాగ్దానం అయితే ఉందో యేసుక్రీస్తులో ఇప్పుడు అన్ని జనులకైన మనకు కూడా అదే వారసత్వం, అదే వంశం, అదే వాగ్దానం. ఇంతకీ అందరికీ కలిపిచ్చిన వాగ్దానం ఏంటి? యోహాను మొదటి పత్రిక 2:25. ఆ వాగ్దానంలో యూదులకి పాలిభాగం ఉంది, అదే వాగ్దానంలో అన్ని జనులైన మనకు కూడా వాగ్దానం ఉంది. అందుకే చెప్పాడు కదా గలతీ, అది చదవండి. యోహాను మొదటి పత్రిక 2:25. నిత్య జీవమును అనుగ్రహించుననున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. మనకు అనగానే యూదులకి ప్లస్ అన్ని జనులకి. అందుకే గలతీ 3:27-28 ఏముంది? గలతీ 3:27-28 క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదం లేదు, దాసుడని స్వతంత్రుడని ఏ భేదం లేదు,
స్త్రీ అని పురుషుడని ఏ భేదం లేదు. క్రీస్తు యేసునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఏక శరీరములోని అవయవాలం. శిరస్సు క్రీస్తు అయితే అవయవాలన్నీ యూదులు, గ్రీసు దేశస్థులు, స్త్రీలు, పురుషులు, దాసులు, స్వతంత్రులు అందరూ కలిపి ఆ శరీరంలోని అవయవాలు అయిపోయాం. ఇప్పుడు ఇక భేదం ఏమీ లేదు. కొన్నారు. ఆ 1,44,000 మందిలో ఆ తరములో ఆ మొదటి శతాబ్దంలో ఉన్న యూదులు తప్ప మరి ఎవరు అందులో ప్రవేశించే అవకాశం లేదు. అంతకు ముందున్న యూదులు ప్రవేశించే అవకాశం లేదు. ఆ శేషములో రక్షించబడిన వారి జాబితా అది. వాళ్ళు స్త్రీ సంగత్యాన్ని ఎరిగిన వారు కారు. స్త్రీ వలన అంటే అపవాది వలన, బబులోను సామ్రాజ్య చక్రవర్తుల వలన, వాళ్ళ అధికారం వలన అపవిత్రులు కాని వారు. ప్రభువుని విడిచిపెట్టకుండా శ్రమలైన కష్టమైన ఓర్చుకొని సహించిన వారు. వాళ్ళలాగా మనల్ని కూడా విలువైన రక్తంతో కొన్నాడు కాబట్టి ఇప్పుడు మన దేహంతో ఏం చేయాలి? దేవుణ్ణి మహింపరచాలి. మన దేహంతో దేవుణ్ణి మహింపరచాలి. మళ్ళీ మన దేహాన్ని దాసత్వానికి అప్పగించకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే 7:23 ఏమన్నాడు? కొరింథీ మొదటి పత్రిక ఎంత చదివాం కదా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుండుడి. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో చాలండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఆ విలువ మనం వర్ణించలేము. అంత విలువైన రక్తంతో కొన్నాడు కాబట్టి మళ్ళా మనం ఆళ్ళకీళ్ళకి దాసులు అవ్వకూడదు, ప్రభువుకే దాసులు అవ్వాలి. అలా అయితేనే ఇదిగో వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళిపోతాం. ఇందులో ముల్లర్ అనే వ్యక్తి ముందేమో డేట్లు చెప్పాడు. విలియం ముల్లర్ అనే వ్యక్తి పలానప్పుడు వస్తాడు. ఇవన్నీ నెరవేరకపోయేలాగా ప్లేట్ ఫిరాయించి ఏం చెప్పాడో తెలుసా? ప్రభువు రాకడ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి రహస్యపు రాకడ, ఒకటి బహిరంగ రాకడ. మనం రహస్య రాకడలో ఎత్తబడతాం. ఎవరికి తెలియదు, మనకే తెలిసిద్ది ఇది. కాబట్టి నా మాట విని మీరందరూ పెళ్ళిళ్ళు చేసుకోకుండా ప్రభు అని నా వెంట తిరగండి. ప్రభువుని వెంబడించాలి కాబట్టి నన్ను వెంబడించండి అని తన వైపు తిప్పుకున్నాడు. దాదాపుగా 50,000 మందిని మార్చాడంట. అప్పుడు ఈరోజు చాలామంది యెహోవా సాక్షులుగా కొన్ని వేల మంది మారారు. లక్షల్లో ఉన్నారు యెహోవా సాక్షులను అనుసరించేవాళ్ళు. అలాగే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చి వాళ్ళని కూడా ఫాలో అయ్యేవాళ్ళు దాని తర్వాత జాబితాలో ఉన్నారు. కాబట్టి రహస్య రాకడలేదు, బహిరంగ రాకడలేదు. ఎందుకంటే వాళ్ళు దాన్ని కూడా అపార్థం చేసుకున్నారు. ప్రభు దినము దొంగ వచ్చినట్లు పేతురు పత్రికలో ఉంటుంది కదా. దొంగ వచ్చినంటే సీక్రెట్గా ఒకసారి వస్తాడు, బహిరంగంగా అసలు వచ్చేదే 2వ రాకడంటే. మళ్ళీ 3వ రాకడ, 4వ రాకడ, రహస్య రాకడ, బహిరంగ రాకడ ఇన్ని ఉంటాయా? ప్రభువుది ఎన్నో రాకడ? కొరింథీ మొదటి పత్రిక 15:20 అనుకుంటే 20-21 అంటాడు చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, ముగిస్తాను. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లోంచి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చాను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు అన్న చోట ఏముంది చూడండి? ఆగమనమునందు. 2 ఆగమనాలు ఉన్నాయా చెప్పండి? 2 ఆగమనాలు లేవు. పేతురు గారు రాసిన పత్రిక, ఆయన మొదటిసారి ఎప్పుడు వచ్చాడు, రెండోసారి ఎప్పుడు వస్తాడు అనేది కూడా దేవుడు అక్కడ రాయించాడు. ప్రియులారు, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27-28. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగు. అలాగుననే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి అయిపోయింది. 2000 సంవత్సరాల క్రితం అర్పింపబడ్డాడు. తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి నిమిత్తము, రక్షణ నిమిత్తము పాపము లేకుండా 2వసారి అంటే 2వ రాకడ. ఆగమనము అంటే 2వ రాకడ అని ఉంది తప్ప రహస్య రాకడ, బహిరంగ రాకడలు లేవు. ఒకేసారి వస్తాడు. వచ్చినప్పుడు అందరం ఎత్తబడతాం. అదే దశలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చదువుతాం కదా.
ప్రభు సహోదరులారా, నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండటం నాకు ఇష్టం లేదు అని అక్కడ చెప్తాడు. ప్రభు వస్తే 16 నుంచి చదవండి చాలు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడు. ప్రభువునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటా. అంటే మనకంటే ముందుగా మరణించి ఆల్రెడీ పరదేశంలో ఉన్న వారితో కూడా భూమి మీద ప్రభు వచ్చినప్పుడు బతుకున్న విశ్వాసులు ఏకంగా ప్రభువుని ఎదుర్కోవటానికి ఆకాశ మండలానికి మేఘముల మీద కొనిపోబడతాము. కాగా మనం సదాకాలం అంటే ఇంకా శాశ్వత కాలం దేవుని దగ్గరే ఉంటాం. మళ్ళీ రావటం, మధ్యాకాశానికి రావటం, 1000 ఏళ్ల పరిపాలన, 7 ఏళ్ల శ్రమలు ఏమీ లేవు. అన్నీ అపార్థం చేసుకున్నారు. ప్రకటన గ్రంథం గురించి రాయబడిన గ్రంథాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ బైబిల్ కంటే పెద్ద పెద్ద గ్రంథాలు రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి కాకాని తోట దేవదాసయ్య గారికి బయలుపరచబడిన మర్మాలు అది ఒక గ్రంథం. ఈ ప్రకటన గురించి చాలామంది రాశారండి. ఎందుకంటే ఎవరి ఆలోచన తగ్గట్టుగా దాన్ని వర్ణించటం, వాక్యంతో అది ఏకీభిస్తుందా లేదా అనేది చూడరు. ఎందుకంటే విశ్వాసులు కూడా బెరయా సంఘస్థులాగా ఏం చెప్తున్నాడని పరిశీలించే పని లేదు. మీరు బైబిల్ మూసేయండి, నేను చెప్పేదేనండి అని చెప్పేస్తాడు. బైబిల్ తెరిచి వాక్యాన్ని చదివి దాని భావాన్ని వివరించే బోధకులు కరువు. కాబట్టి ఎవరే బోధ చెబితే అటు వెళ్ళిపోతున్నారు. కాబట్టి విలువ పెట్టి కొనబడిన వారి జాబితాలు ఎవరెవరు ఉన్నారు? ఇశ్రాయేలులో శేషించిన వాళ్ళు 1,44,000 మంది ప్లస్ అన్ని జనాంగాలు, వీరిని లెక్క పెట్టలేనంతమంది. ఇప్పుడు వాళ్ళు మాత్రమే స్త్రీ సాంగత్యాన్ని ఎరగని వారుగా ఉండాలా? మనం కూడా ఉండాలా? అర్థమైందా? వారు మాత్రమే దేహముతో దేవుణ్ణి మహింపరచాలా? మనం కూడా మహింపరచాలి. వారు మాత్రమే మనుషులకి దాసులు కాకుండా ఉండాలా? మనం కూడా ఉండాలా? వాళ్ళకి ఏవేవైతే వర్తిస్తాయో క్రీస్తులోకి వచ్చిన మనందరికి కూడా ఏ భేదము లేదు. క్రీస్తు యేసునందు అందరూ ఏకముగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏ రూల్సో మనకు కూడా క్రీస్తులో అవే రూల్స్ వర్తిస్తాయి. కాబట్టి వాళ్ళు ఏ పద్ధతులు అయితే పాటించారో, మహాశ్రమలను అనుభవించి దేవుని కొరకు ఎలా హతసాక్షులుగా మారారో, క్రీస్తు యేసులోనికి అన్ని జనులుగా ఉన్న మనం ఫ్రీగా ఉచితమైన కృపతో వచ్చాం. వాళ్ళేమో వాగ్దానాన్ని బట్టి వచ్చారు, మనమైతే కేవలం కృప ద్వారా వచ్చిన వారం. కాబట్టి ఇంకా మనం ఎక్కువగా ఆయనకి రుణస్థులుగా ఉండాలి. ఎక్కువగా ఆయన పని వాళ్ళకంటే ఎక్కువగా చేయాలి. వాళ్ళకు వారసత్వంగా వచ్చింది, మనకైతే వాగ్దానాన్ని బట్టి కృప ద్వారా వచ్చింది. కాబట్టి వాళ్ళకంటే ఎక్కువగా మనం ఇంకా ప్రభువుని హత్తుకొని ఉండాలని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దానికంటే ముందు ఒక మాట చూసి ముగించాలి. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనం అనుకుంటే ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును అంటున్నాడు. కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. దేవుడు తన స్వరక్తమిచ్చి, దేవుడు అనగానే ఇక్కడ తండ్రి అయిన దేవుడు కాదు. దేవుడు అనగానే ప్రభు అయిన యేసుక్రీస్తు. రక్తం శరీరం ఉంది ఆయనకే, తండ్రి అయిన దేవుడికి శరీరం లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, మన సంఘం ఇది. అంటే అన్ని జనులుగా మనం ఈ రక్తంతో కొనబడ్డాం. కాబట్టి మనల్ని గురించి మనమే జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తూ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడు అయిన మా కన్న తండ్రి, ఒకప్పుడు మీ స్వకీయ సంపాద్యంగా ఇశ్రాయేలుని, యూదుల్ని ఎలాగైతే మీ హక్కును చేర్చుకున్నారో, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగైతే కాపాడాడు, అలాగే తండ్రి మీరు వారిని కాపాడిన విధానాన్ని మేము బైబిల్లో నేర్చుకున్నాం. కానీ ఎంత కాపాడినా వారు మీకు అవిధేయులైపోయి చివరికి వేశ్యతో తిరిగి అక్రమ సంబంధాలు పెట్టుకొని మిమ్మల్ని, మీకు మనస్తాపాన్ని కలిగించి తండ్రి మీ నుండి వేరైపోయారు నాయన. అయినా మీరు మరి ప్రవక్తలకు ఇచ్చిన, భక్తులకు ఇచ్చిన మాటను బట్టి, దావీదు గారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి శేషాన్ని మీరే ఏర్పాటు చేసుకొని ఆ శేషంలో నుండి
మరి ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన మాటల ప్రకారంగా 1,44,000 మందిని మీరు పరలోకంలో ఇశ్రాయేలు 12 గోత్రాల నుంచి ఏర్పాటు చేసుకున్న విషయాన్ని ఆలోచించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, విస్తారమైన జనాల్లో మేము కూడా ఉన్నామని సంతోషిస్తూ అన్ని జనుల్లో నుంచి క్రీస్తు రక్తము ద్వారా విలువ పెట్టి కొనబడిన మమ్మల్ని కూడా మీరు చేర్చుకున్న మీ ఉచితమైన ప్రేమను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ, వారు ఎలాగైతే ఆ స్త్రీ సాంగత్యాన్ని ఎరుగక స్త్రీ వలన అపవిత్రులు కాకుండా మీ ముద్ర వేయించుకొని ఎలాగైతే మీ మాటను జవదాటకుండా మీ కుమారుని వెంబడించారో, మేము కూడా మీ ముద్ర అనగా మీ మాటల్ని మా మనసులో ధరించుకొని క్రీస్తుని వెంబడిస్తూ క్రీస్తు పోలి ఆయన అడుగుజాడల్లో నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అలా నడవటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, ఎల్లప్పుడూ లోకాన్ని హత్తుకోకుండా, మనుషులకు లోబడకుండా, మనుషులకు దాసులు కాకుండా మీకు మాత్రమే దాసులయ్యి మీ నామాన్ని, మీ తండ్రి నామాన్ని మా నొసటన ధరింపజేసుకొని మా ఆలోచనలోకి పెట్టుకొని క్రీస్తుని పోలి నడుచుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా ప్రతి అవసరత మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చండి. అలాగే తండ్రి, మరి బాప్తీసం క్రీస్తు సంఘములో పొందిన మీ బిడ్డ మరి కొంత అనారోగ్యానికి గురై ఉండగా శివకుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన శరీరంలో ఉన్న బలహీనత మీకు తెలుసునైనా డాక్టర్లు కూడా మంచి సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. డాక్టర్ల కంటే పరమవైద్యుడిగా మీరున్నారు కనుక మీరు ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి మీ కొరకు బలమైన కార్యాలు చేసే దిశలో ఆ కుటుంబాన్ని ఉపయోగించమని కోరుకుంటూ, ఇంకా మాకు తెలిసి తెలియక 3 సంఘాల్లో ఎవరెవరైతే ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నారో ప్రతి వ్యక్తిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. మరింతగా మిమ్మల్ని హత్తుకొని మీ నామానికి మహిమ తెచ్చే విధంగా బ్రతకటానికి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదించండి. మానసిక బలహీనతలో రుగ్మతలతో బాధపడుతున్న మీ పిల్లలకి మంచి మనస్థైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, తిరిగి వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని, మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మంగళవారం అనవర్లపూడిలో జరగబోయే మరి జ్ఞాపకార్థ కూడికల్లో మేమంతా కలుసుకొని మీ మాటలు ధ్యానించటానికి, ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మా రక్షకుడు మా ప్రాణనాథుడు నైనా యేసుక్రీస్తు వారి విలువైన రక్తము మా కొరకు చిందించిన ఆ ప్రభు యొక్క నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏకకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. హృదయ